మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం సహా 3 హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. వీటిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 6 వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇవాల్టితో ఆ గడువు ముగుస్తుంది. దీంతో నరసరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి తరపున లాయర్లు హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయనున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం సహా 3 హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. వీటిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 6 వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇవాల్టితో ఆ గడువు ముగుస్తుంది. దీంతో నరసరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి తరపున లాయర్లు హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సో సమయం ముగిసిపోనున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఇంకా జ్యోతి, ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే మాచర్లకు సంబంధించిన ఎన్నికల సమయంలో ఈవీఎంల ధ్వంసం కేసుపై ఆయనకి 5వ తారీఖు వరకు హైకోర్టు అతను అరెస్ట్ చేయొద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ గడువు ముగియటంతో నిన్నటి నుంచి కూడా ఆయన ఉన్న హౌస్ ని మాత్రం పోలీసులు చుట్టుముట్టారని చెప్పవచ్చు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కోర్టు కూడా 5వ తారీఖు వరకు అతను అరెస్ట్ చేయొద్దని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కూడా మరో పిటిషన్ దాఖలు అవ్వడం, దానిపైన కూడా విచారణ జరగడంతో మొత్తం మీద అతను అరెస్ట్ కు మాత్రం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే పాలవాయి బూత్ లో స్వయంగా ఆయన ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఏజెంట్ శాశ్వర్ రావుని దాడి చేశారనే కేసులు నమోదని, అలానే మరో మహిళ మీద కూడా దాడి చేసిన ఘటన, అలానే కారంపూడి టీడీపీ కార్యాలయంపై దాడి, వీటన్నిటిలో కూడా ఆయన ముద్దాయిగా ఉండడం జరిగింది. అయితే నిందితులు అతన్ని కోర్టు మొదట 5వ తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దని ఇచ్చింది. 5వ తారీఖు కూడా వెళ్తూ ఈ రోజు రాత్రి నుంచే పోలీసులు ఆయన ఉన్న నివాసాన్ని కూడా చుట్టుముట్టుండడం జరిగింది. ఇవాళ ఆయన హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎన్నికల సందర్భంలో ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో కొన్ని ఆంక్షలు విధించింది. ఏదైతే నర్సాపేట పార్లమెంట్ పరిధి, అంటే నర్సాపేట అంటే పల్నాడు జిల్లా వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు కూడా అని అక్కడ ఏదైతే కండిషన్స్ ఇచ్చిందో ఆ కండిషన్ ప్రకారం అతను ఎక్కడికి వెళ్లకుండా నర్సాపేటలో ఉండడం జరిగింది. ఆయన ఉన్న నివాసాన్ని ఇప్పటికే పోలీసులు చుట్టుముట్టారు. అతన్ని అరెస్ట్ చేసి ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు. సరే, అయితే ఇక పిన్నెల్లి తరపు లాయర్లు ఏ విధంగా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది? అయితే ఇప్పటికే పిన్నెల్లి తరపు న్యాయవాదులు మొత్తం కూడా ఆయనకి ముందస్తు బెయిల్ కోసం కోర్టులో మళ్ళీ ఇప్పటిదాకా ఉంది కాబట్టి మళ్ళీ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా కోర్టు ఏమన్నా మళ్ళీ ఒక బెయిల్ కొనసాగిస్తుందా, లేకపోతే అరెస్ట్ కు ఆదేశాలు ఇస్తుందా అని కూడా వేచి చూస్తున్నారు. అయితే వాళ్ళ
న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా అతని బెయిల్ కోసం మాత్రం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే కోర్టు నిర్ణయం అరెస్ట్ చేయమంటే వెంటనే అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే పిన్నెల్లి ఉన్న నివాసానికి పోలీసులు చుట్టుముట్టున్నారు. అరెస్ట్ చేయమంటే హౌస్ అరెస్ట్ చేసి అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అయితే బెయిల్ పొడిగిస్తుందా లేకపోతే కొనసాగిస్తుందా లేదా అరెస్ట్ చేయమంటదో కోర్టు ఆదేశాల కోసం కూడా పోలీసు అధికారులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొన్న జ్యోతి. అంటే పొడిగింపుకి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఆయన న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఏదైతే అక్కడ పాలవాయి జంక్షన్ సంబంధించిన బూత్ లో టీడీపీ రిగ్గింగ్ చేశారని కూడా ఒక వైసీపీ ఒక వీడియోని ఆ తర్వాత విడుదల చేసింది. అయితే వాళ్ళ వాలంటీర్స్ ని టీడీపీ వాలంటీర్లు దాడి చేసి వాళ్ళని బయటకు పంపించడం జరిగిందని కూడా ఒక ఆరోపణ చేస్తూ ఒక వీడియోని చేశారు. ఏది ఏమైనా కానీ స్వయంగా ఎమ్మెల్యేనే ఈవీఎం ధ్వంసం చేయడం పైన కూడా పలు సెక్షన్లపై కేసు కూడా నమోదు చేశారు. అలానే కారంపూర్లో టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసు ఉంది. అంటే ఈ 3 కేసులలో ఏదైనా కానీ ఖచ్చితంగా అరెస్ట్ ఆదేశాలు జారీ చేస్తారని కూడా పోలీసు వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. ఖచ్చితంగా అతన్ని ఈ 3 కేసుల్లో ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.